హలో ఫ్రెండ్స్, పూర్ణాలు చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతానికి అలాగే కార్తీక పౌర్ణమి నవ్వులకు కూడా ఇలా అయితే మేము పూర్ణాలు అయితే చేసుకుంటామండి. పూర్ణాలు ఎంత క్రిస్పీగా వస్తాయో ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. ముఖ్యంగా మనం పిండి అయితే కొంచెం ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి వేసుకుంటే పూర్ణాలన్నీ చాలా క్రిస్పీగా వస్తాయండి. నేను ఈ వీడియోలో 2 రకాల పూర్ణాలు అయితే పోస్ట్ చేస్తున్నాను. శనగపప్పు పూర్ణాలు ఇంకా పెసర పూర్ణాలు. ఒకసారి మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తున్నానండి, ఒకసారి చూసేయండి. పూర్ణాలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.